సారంగపాణి మొత్తం మాట్లాడాడు. నా గురించి ఆయన మాట్లాడాడు, నా పళ్ళ గురించి ఆయన మాట్లాడాడు. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. నేను చాలా సందర్భాల్లో యూనివర్సిటీలో ఒక మాట చెప్పాను, ప్రశాంతత ఓట్లప్పుడు మాత్రమే నచ్చిన గెలిపించుకో. ఇవాళ నేను ఎక్కువ మాటలు మాట్లాడు, ఒకసారి కలుద్దాం, చాలా రోజులు అవుతుంది, దండం పెట్టి పోదాం, మళ్ళీ మళ్ళీ సర్పంచ్ని గెలిపిస్తే అప్పుడో ఇప్పుడో రావడానికి బాధపడుతుందని చెప్పి రాధికని పరిచయం చేద్దాం, కన్నాకని పరిచయం చేద్దామని చెప్పి వచ్చిన. ఇలా వార్డు మెంబర్లుగా బుర్ర శోభ, రవితేజ ఐలయ, అల్లం రవిచందర్, మోరే సౌందర్య, పల్లపు కమల, ముడిద కృష్ణ, 8 వార్డులకు 8 వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. వాళ్ళ గుర్తులు వాడకట్టుకు మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్తుంటారు. నేను 2 మాటలు, గ్రామంలో ఏ చిన్న పని పడ్డా మొట్టమొదటి స్పందించేవాడు వార్డు మెంబర్, ఆ తర్వాత స్పందించవలసింది సర్పంచ్. సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి పెద్ద పెద్ద పనులు ఆశించారు. ఎక్కడైనా మోరి ఖరాబ్ అయితే మోరి సాఫ్ చేయించడం, మోరి కట్టించడం, ఏమైనా వాడకట్టుకు రోడ్లు లేకపోతే పైనలోకి చెప్పి రోడ్లు వేయించడం, పోలీస్ స్టేషనో, ఎంపీడీ ఆఫీసో, ఓ ఎంఆర్ఓ ఆఫీసో, లేదా ఎక్కడైనా బిడ్డకు పెళ్ళి అయితే కదా పంచాయతీ అయితే బిడ్డకు సాయం చేయ, బిడ్డ మాట సాయం అని చెప్పి గీ పనులు ఉంటాయి తప్ప పెద్ద పంచలకు కానీ ఉండవు. కానీ చెప్తారు కొంతమంది, మీకు ఇది కట్టిస్తా, అది కట్టిస్తా. ఈ మధ్య మీరు పేపర్లలో, టీవీలలో చూస్తారు, అనేక మంది సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఇంటిని డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు చచ్చిపోతాం, మాకు రావాల్సిన పాత బాకీలు ఇవ్వండి అని అంటున్నారు. గ్రామ సర్పంచులుగా గ్రామ ప్రజలకు అవసరమైన పనుల కోసం తీర్మానం చేసి పనులు చేస్తే 2 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటిదాకా రూపాయి రాలేదు. అనేక మంది సర్పంచ్ చనిపోయింది. అనేక మంది సర్పంచులు హైదరాబాద్లో మళ్ళా కూలి పని చేసుకున్నట్టుగా మీకు పిక్చర్లు వస్తా ఉన్నాయి, ఫోటోలు వస్తా ఉన్నాయి, వీడియో పెట్టి. ఓ సర్పంచులారా, ఓ వార్డు మెంబర్గా పోటీ చేసేటువంటి వార్డు మెంబర్లారా, మా బతుకులు చూడండి, మా బతుకులు చూడండి, మీరు జాగ్రత్తగా చేసుకోండి, ఉరుకులకి పని చేయకండి అని చెప్పి ఒక సందేశం ఇచ్చేవాడు. ఇవాళ పాత సర్పంచులు పనిచేసిన వాడికే బిల్లులు రాలేదంటే ఇవాళ గ్రామాల పరిస్థితి ఎట్లా ఉందో మీకు ఒకసారి అర్థం కావాలి. అందువల్ల నేను చాలా దగ్గర సర్పంచ్ చెప్తున్నా, హామీలు ఎక్కువ తక్కువ ఇవ్వకండి, కానీ నోట్ల నాలుక లెక్క ఉండండి, పిలిస్తే పలికే సర్పంచ్గా ఉండండి, ఇంటికి వస్తే మర్యాదగా కూర్చోబెట్టి ఛాయ్ వచ్చి పని ఏందని చెప్పి అడగండి తప్ప మీరు ఎక్కువ తక్కువ పని చేయకండి, అప్పుల పాలు కాకండి, ఆగం కాకండి అని చెప్పి నేను అనేక మంది చెప్తా ఉన్నాను. దసరా పండుగ ముందు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చాయని చెప్పి మాట్లాడినప్పుడు నేనే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఈ 42% వచ్చేది లేదు, ఎన్నికలు జరిగేది లేదు, అనవసరంగా మీరు అప్పుల పాలు కాకండి అని చెప్తే దాదాపు 1,12,000 వార్డు మెంబర్లు ఉంటాయి ఈ రాష్ట్రంలో. 1,12,000 వార్డు మెంబర్లు ఉంటాయి. 12,700 పైచలకు సర్పంచులు ఉంటాయి. వాళ్ళందరూ నాకు పోస్ట్ పెట్టిందో, అన్న నీ పుణ్యమా అని చెప్పి మేము బతికిపోయినాం, ఒకవేళ మేము కనుక పైసలు ఖర్చు పెట్టి మొదలు పెడితే ఎన్నికలు కాకపోతే మా బతికిందని చెప్పాలి. చాలామంది ఇప్పటికి కూడా మహిళలు రిజర్వేషన్లు వస్తే పోటీ చేస్తలేదు. ఎక్కడ నా పుస్తకాలు అమ్ముతాడో, ఎక్కడ నా ఇల్లు కుదబెడతాడో, ఎక్కడ మా భూమి అమ్ముకుంటామో, మా కుటుంబం రోడ్డు మీద పడుతుందో అని చెప్పి చాలామంది భయపడే పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఎన్నికలు జరుగుతుంది. అలాంటి పరిస్థితి ఎన్నికలు జరుగుతుంది.
నేను అక్కడ పోయి పెద్ద మనిషి మందలిచ్చిన నా అభిమాని. ఆయన అన్నాడు, ఏ కనపడతలేవు బిడ్డ అని. అవునే, నన్ను మీరు పంపించింది వీళ్ళు ఇక్కడి నుంచి పంపితే అక్కడ పోయిన వాళ్ళ ఆశీర్వాదం గెలిచి మనం పని చేయాలి కదా అంటే, మళ్ళీ రావాలి బిడ్డ అంటే తప్పకుండా వస్తా. రావడానికి మార్గం ఇవాళ ఈ సర్పంచ్ గెలుపు. రేపు ఈ సర్పంచ్ గెలుపు రావడానికి మార్గం. ఆనాడు గ్రామాలలో కుటుంబం మొత్తం వచ్చి కొంగబట్టి ఓట్లాడుకుని కన్నీళ్ళు పెట్టి చచ్చిపోతామని చెప్పి భయపడితే మా మహిళలు నిజంగా చచ్చిపోతామని చెప్పి చేసి ఇవాళ వస్తాడు. ఎవరైనా కనబడతాడు ఎవరైనా ఊర్ల పంటి సావుల కాడికో పెళ్ళిళ్ళ కాడికో అవసరాలకో పిలిస్తే పలుకుతున్నారు. ఎవరైనా దిక్కు లేకుండా అయిపోయింది. ఇవాళ అందువల్ల అలా ఆ మాటలు అవన్నీ 2 ఏళ్ళు అవుతుంది. నన్ను పట్టుకొని సారంగపాణి గారేమో కింద చెప్పిండు, ఇవాళ నువ్వు ప్రయాణం చేసే 90 కిలోమీటర్ల రోడ్ ఎవరు వేసిండు? రాజేంద్రనే వేసిండు. కమలాపూర్లో ఉన్న దవాఖాన ఎవరు కట్టించారు? రాజేంద్రనే కట్టించిండు. ఇంకా గూడు దుబ్బల మీద గిన్నె స్కూల్ ఎవరు కట్టించారు? రాజేంద్ర కట్టించారు. సారంగపాణి చెప్తారు. కానీ ఆ దుర్మార్గులు వాళ్ళు మనుషుల పశువుల రాజేంద్రన్న 20 ఏళ్ల కాలంలో ఏ ఒక్క పని చేయలేని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత అబద్ధాల పొరలో వాళ్ళు ఎంత నీచులో కనబడుతున్నారు. మరి నేను అడుగుతాను, అట్లా 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలో తట్టడి మట్టైనా ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసిందా? ఎవడైనా చేసిందా? చేయడు. ఈ 2 ఏళ్ళు చేయలేదు. ఈ 3 ఏళ్ళు కూడా గోళ్ళు గిల్లుకుండా ఉండాలి తప్ప, ముఖం చాటాలి తప్ప వాళ్ళు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఎవడు ఏం చేసే పరిస్థితి లేదు. నీకు ఒక విషయం చెప్తే అంటే గిట్లా బిడ్డ అంటారు, నీవి ఇవాళ నీ రేషన్ కార్డు మీద వచ్చేటువంటి బియ్యంలో 5 కిలోల బియ్యమో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తారు, 1 కిలో బియ్యం మాత్రం ఇక్కడ ఇస్తారు. తెలుసా మీకు? ఇవాళ ఉపాధి హామీ పని ఎక్కడ పైసలు అవి? ఉపాధి హామీ పని ఢిల్లీ నుంచి వస్తే తప్ప ఉపాధి పని పైసలు లేవు. ఉపాధి పని చేయకపోతే, మెటల్ కాంపోనెంట్ రాకపోతే నీ ఊళ్ళో సిమెంట్ రోడ్ ఉండదు, ఈ ఊళ్ళో మురికి కాలువ ఉండదు. ఇవాళ ఇక్కడ పారే మురికి కాలువలు, ఇక్కడ వేసిన సిమెంట్ రోడ్లు, కట్టేటువంటి గ్రామ పంచాయతీ భవనాలు, కట్టే అంగన్వాడీ సెంటర్లు, స్కూలు భవనాలు, ఇవాళ పెరిగే చెట్టు, ఇవాళ శ్మశాన వాటికలు, తడి చెత్త పొడి చెత్త షెడ్లు, సఫాయిలకు ఇచ్చేటువంటి జీత భత్యాలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు తప్ప ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేదు. బిచ్చమెత్తుకుంటానని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. స్వయంగా వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ పోతే అప్పు పోతే దొంగ లెక్క చూస్తున్నా చెప్పి మాట్లాడుతుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా 2 ఏళ్ళు అవుతుంది అధికారంగా వచ్చి 1 రూపాయి పనిచేసే పాపన పోలేదు. రేపు 3 ఏళ్లలో చేస్తారనే నమ్మకం కూడా లేదు, చేస్తారనే నమ్మకం లేదు. నేను ఇవాళ ఎంపీగా ఉన్నాను, మీరు చూస్తున్నారు. కొట్లాడతారు, నా బతుకంతా కొట్లాడితే మీ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడని అయిపోయింది. ఆర్థిక మంత్రి ఉన్నాడు పని కోసం. ఇవాళ కరోనా వచ్చినప్పుడు కరోనా కోసం ఇబ్బంది పడ్డాం. ఇవాళ నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ గ్రామం ఎంత గొప్పదో నాకు తెలుసు, చాలా గొప్ప గ్రామం. కాబట్టి ఇవాళ బ్యాట్ గుర్తు నేను చెప్తే మాకు ఇంకా 4-5 ఊళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కర్ణాకరణను సారంగపాణను ఒక్కసారి వచ్చి చెప్పుకోవాలన్నా అంటే చెప్పిపోతున్నా. గెలిపించివ్వండి. మీ మంచి చెడు చూసే బాధ్యత నాదే. పులి పక్క పడితే పులి సర్కలు పక్క పడతాయా? రాయనాడిక లేకపోవచ్చు కానీ రాయనాడ ఉండదా మీ ఇంట? మళ్ళీ ఆపదత్తే కో అంటే కో అనే బిడ్డ ఈటలు గుర్తుపెట్టుకోండి. మీరు పెంచిన బిడ్డలు మీ హుజరాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ పాత నియోజకవర్గం పరిచయం చేస్తే ఇక్కడ దాకా వచ్చిన. ఇవాళ ఇక్కడ పరిచయం కాకపోతే మల్కాయిది పోయి నా ఊరు కాదు, నా వాడ కాదు, మల్కాయిది పోయి నేనున్నానంటే 4 లక్షల మేరతో గెలిపించింది. 4 లక్షల మేరతో గెలిపించింది. కాబట్టి ఇవాళ కన్నగడ్డ ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకు మాత్రమే. ఇవాళ నేను కొన్ని ఉండొచ్చు అక్కడ, కానీ ఇది కన్నగడ్డ కాబట్టి మాత్రం భూమి కాబట్టి తప్పకుండా ఇవాళ మీరందరూ కొన్ని ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి ఇవాళ దాని గుర్తు ఒకటే గెలిపించాలని చెప్పి మనం చెప్తూ చదువుతున్నా. భారత్ మాతాకి. 3వ వార్డు కూచన సతీష్, అల్లం రవిచందర్, ఇంతేనా?